హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నానండి. పుల్ల పుల్లగా ఘాటుగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఈ కర్రీ నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులోకి బగారాకు 2 లవంగాలు 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వీటిని లైట్గా కలుపుకుంటూ ఆనియన్స్ కొద్దిగా 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ మొత్తం కూడా తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో చికెన్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకుంటే మనకి చికెన్ అన్నది నీసు వాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి మొత్తం కూడా కర్రీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి 4 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీరు కొంచెం కారం ఎక్కువగా తినేవారైతే ఇంకొక 2 టీ స్పూన్నర కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇందులోకి కారాన్ని ఎక్కువగానే వేసుకోవాలండి. గోంగూర వేసుకుంటాం కాబట్టి కొంచెం కారాన్ని ఎక్కువగానే వేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిపి మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, 1 ఇలాచీ వేసుకొని మసాలాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కర్రీని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసుకుంటున్నానండి. నేను మీడియం సైజ్ కట్టలు 2 తీసుకున్నాను. గోంగూర కట్టలు అయితే ఆకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మీడియం సైజ్ టమాటా కూడా 1 వేసుకున్నాను. ఇందులో మొత్తం కూడా ఒకసారి గోంగూర మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని గోంగూర టమాటా ఉడికేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ 5 నిమిషాల తర్వాత మనకి గోంగూర అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలాను మెత్తగా పౌడర్లా చేసేసుకొని వేసేసుకోవాలి. మనకి చికెన్ గోంగూర అయితే ఉడికిపోయిందండి. మసాలా వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో ఉంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. టేస్టీ అయిన గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ అండి.